అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 20 రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఏదైనా పని ఫెయిల్ అయినప్పుడు వాడే ఇడియం నేర్చుకుందాం. ది ఇడియం ఈజ్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. డిడ్ యువర్ ప్లాన్ ఫెయిల్? టైమ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. దీని అర్థం, మనం వేసిన ప్లాన్ విఫలమైనప్పుడు ఆ పాత ప్లాన్ వదిలేసి మళ్లీ మొదటి నుండి కొత్త ప్లాన్ మొదలుపెట్టడం. Here is the origin story. దీని వెనుక ఒక కథ ఉంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక కార్టూన్ నుండి వచ్చింది. అందులో ఒక విమానం క్రాష్ అవుతుంది. అప్పుడు దాని డిజైనర్, సరే మళ్లీ బొమ్మ గీయడానికి వెళ్తున్నా అంటాడు. అంటే పాత డిజైన్ ఫెయిల్ అయింది, మళ్లీ సున్నా నుండి మొదలుపెట్టాలి అని అర్థం. లెట్స్ లుక్ ఎట్ 3 examples. Example 1. Our idea failed. So it's back to the drawing board. అంటే మా ఐడియా ఫెయిల్ అయింది, అందుకే మళ్లీ మొదటికొచ్చాం కొత్త ఐడియా కోసం. Example 2. The client rejected the logo design. So we have to go back to the drawing board. దీని అర్థం, క్లయింట్ ఆ లోగో డిజైన్ నచ్చలేదన్నారు, కాబట్టి మనం మళ్లీ మొదటి నుండి కొత్త డిజైన్ వెయ్యాలి. Example 3. The strict diet didn't work for him, so he went back to the drawing board to find a better plan. అంటే ఆ కఠినమైన డైట్ అతనికి పనిచేయలేదు, అందుకే అతను వేరే మంచి ప్లాన్ కోసం మళ్లీ మొదటికి వచ్చాడు. Now practice pronunciation. Back to the drawing board. Sometimes starting over is the best way to succeed. ఈరోజు మీ ఛాలెంజ్. మీరు ఎప్పుడైనా ఏదైనా పనిలో విఫలమై మళ్లీ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే మొదటి నుండి మొదలుపెట్టారా? కామెంట్స్లో yes అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ సో యూ డోంట్ ఫెయిల్. సీ యూ ఆన్ day 21.